నెల్లూరు జిల్లా అపోలో స్పెషాలిటీ హాస్పిటల్లో ఆంధ్రప్రదేశ్లోని ప్రైవేట్ ఆసుపత్రిలో అతిపెద్ద కిడ్నీ డయాలసిస్ కేంద్రాన్ని ప్రారంభించారు. ప్రపంచ అవయవ దాన దినోత్సవం సందర్భంగా డైరెక్టర్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీరామ్ సతీష్, యూనిట్ హెడ్ విశ్వేశ్వర్ రెడ్డి ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. ఇప్పటి వరకు 125 కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహించామని, ప్రజలకు మెరుగైన అవయవ మార్పిడి సేవలు అందించడమే లక్ష్యమని వైద్యులు తెలిపారు. ట్రీట్మెంట్స్ అన్నీ కూడా మనం ప్రపంచంలో ఏవేవి లేటెస్ట్ ట్రీట్మెంట్స్ ఉన్నాయో ఆ ట్రీట్మెంట్స్ అన్నీ కూడా మనం నెల్లూరు లెవెల్లోకి తీసుకురాగలిగామంటే అది కేవలం మాకు హాస్పిటల్ ఇచ్చే సపోర్ట్, హాస్పిటల్ మేనేజ్మెంట్ అపోలో అనేది ఏ విధంగా సపోర్ట్ ఇచ్చారు కాబట్టి సేమ్ థింగ్ నా అదృష్టం కిడ్నీ ఇచ్చిన వాళ్ళు ఇమీడియట్గా 2వ రోజు 3వ రోజు తొందరగా పంపించి 4వ రోజు 5వ రోజు ఇంటికి పంపించేస్తున్నాం. అదేవిధంగా కొత్తగా రంగనాథ్ గారు కూడా మా టీంలో జాయిన్ అయ్యారు. సో వన్స్ అగైన్ థ్యాంక్ ఎవ్రీవన్. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్తున్నాను. ఈరోజు ఈ కుర్చీలో ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నాను అంటే ఇది వీళ్ళందరి సహకారంతో. థ్యాంక్ యూ ఎవ్రీవన్. దాని ఫాలో అప్ 5 years సర్వైవల్ అంటారు. ట్రాన్స్ప్లాంటేషన్ ఇప్పుడు నేర్చుకొని వచ్చి చేసేసేది కాదు. 5 సంవత్సరాల తర్వాత ఎట్లా ఉన్నారు వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్, వాళ్ళ సర్వైవల్. మీరు మేయో క్లినిక్ తీసుకున్నా, క్లీవ్లాండ్ క్లినిక్ తీసుకున్నా అమెరికాలో వాళ్ళ సర్వైవల్ 80%. అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ నెల్లూరు సర్వైవల్ రేటు మోర్ దాన్ 84%. మీకు ఆ ఉదాహరణ మా ఫస్ట్ రీనల్ ట్రాన్స్ప్లాంట్ చేసిన పేషెంట్ కూడా మేము పిలిపించాము ఈరోజు 2011లో చేసిన దానికి. ఈ సందర్భంగా నేను విశ్వేశ్వర్ రెడ్డి గారు మా యూనిట్ హెడ్ డిపార్ట్మెంట్ ఆఫ్ రీనల్ సైన్సెస్కి ప్రత్యేక అభినందనలు తెలుపుతూ ఇట్లే మీరు కంటిన్యూ చేయాలి. ఇంకా కొత్త టెక్నిక్స్ మా సైడ్ నుంచి మేనేజ్మెంట్ ఏం